హే గైస్, రీసెంట్ గా అయితే నేను బ్లూ ల్యాండ్ కి అయితే వెళ్ళినాను. రీసెంట్ గా అంటే ఒక 2 వీక్స్ అవుతుంది. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదానికి లేట్ అయింది అంతే. ఈ బ్లూ ల్యాండ్ లో మొత్తము 12 రైడ్స్ పైన అయితే ఉంటాయి. ఆ రైడ్స్ అన్ని మనం రైడ్ చేయాలంటే ఖచ్చితంగా నైలాన్ డ్రెస్ అయితే వేసుకోవాలి. నైలాన్ డ్రెస్సులు ఇక్కడ రెంట్ కి అయితే 150, మనమే కొనుక్కోవాలంటే 250. ఇంక ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 700 అనమాట ఒక పర్సన్ కి. మేమైతే పుంగనూరు నుంచి చంద్రగిరికి కార్ లో అయితే వచ్చేసినాము. ఇంక రైడ్లు ఉండయిరా నాయన, ఇదేందో జంబో రైడ్ అంట. ఎక్కంగానే మాకు దోలు తీరిపిందిరా. మేము చేయిందంతా ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, కానీ మీరు కూడా ఒకసారి ఎక్కితే తెలుస్తుంది ఎట్లుంటుందో. చూసిండే ఆ 2 రైడ్లే కాదు కానీ ఇంకా చాలా రైడ్లు అయితే ఎక్కినాము. నేను ఆ రైడ్లన్నీ వీడియోలు తీయలేకపోయినాను, అంత డేంజరస్ గా ఉండే ఆ రైడ్లన్నీ. ఇదైతే వేవ్ పూల్ అంత గొప్పగా ఏం లేదు కానీ రెయిన్ డాన్స్ మాత్రం భలే ఉంది. భలే ఎంజాయ్ చేసినాం మేమైతే రెయిన్ డాన్స్ లో. అలాగే ఇంకోటి 100 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ వాళ్ళకి. క్యాంటీన్ లో రేట్లు అయితే మామూలుగా లేవురా స్వామి. వెజ్ నూడిల్స్ అయితే 150 రూపాయలు అంట, చిన్న పాప్కార్న్ అయితే 40 రూపాయలు అంట. చాలా అరాచకం రేట్లు అయితే. ఇంకా మన తీట పనుల గురించి తెలిసిండే కదా, నాకు తీటెక్కి నా ఫోన్ అయితే నీళ్ళల్లో ముంచేసినాను. ఫోన్ ఏం కాలేదా అని అడిగితే వాటర్ ప్రూఫ్ కవర్ పెట్టి ముంచినాను. వాటర్ ప్రూఫ్ కవర్ కొనుక్కునిందే మేలైంది, లేదంటే ఇంతవరకు నేను వీడియో తీసిండను. ఇంకా బ్లూ ల్యాండ్ లోనే ఫుడ్ తింటే బిల్లు వాసిపోతుందని తెలుసుకొని బయట ఈ చెర్లోపల్లి దగ్గర సాంప్రదాయ నేను రెస్టారెంట్ ఉంటే ఆడికి వచ్చినాము. పద్ధతిగా బిర్యానీ తినేసి మన సాంప్రదాయం ప్రకారం ఒక గోలీ సోడాతో ముగిచ్చేసినాను. ఓకే బాయ్.